జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొదటి ప్రపంచ యుద్ధం అలాగే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది కూడా ఈ యూరప్ ఖండంలోనే. ఈ రెండు ప్రపంచ యుద్ధాల మూలంగా ఈ యూరప్ ఖండంలో దాదాపుగా 4 కోట్ల మంది ప్రజలంతా కూడా చనిపోయినారు. ఎంతమంది? 4 కోట్ల మంది. ముఖ్యంగా జర్మనీ సామ్రాజ్యవాదం మూలంగానే ఈ రెండు ప్రపంచ యుద్ధాలు పురుడు పోసుకున్నాయి. ఇక ఈ రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఈ యూరప్ దేశాలు జాతీయ భావాలను పూర్తిగా పక్కన పెట్టి ఉదారవాదం వైపు పరుగులు తీసినాయి అనమాట. అప్పుడు దాకా ఏమో మా దేశము, మా నేల, మా కథ అని చెప్పేసి ఆ విధంగా యుద్ధాలు జరిగినాయి. ఓఎమ్మ వీళ్ళకి యాళ్ళేని అతి మంచితనం అంతా వచ్చేసింది. తర్వాత ఈ ఉదారవాదులుగా మారిపోయారనమాట. తమ దేశాలలో జాతీయవాదానికి పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఆ దేశాలన్నీ కూడా వలసదారులకు గేట్లు తెరిచేసాయి. కథమెంగా ముందన్నా అయితే అదొక రకం, పోతే పోయినారు. కాదు వాళ్ళు వీళ్ళని చంపడమో వీళ్ళు వాళ్ళని చంపడమో ఏదో జరిగిపోయింది, అది వేరు కథ. ఇది దారుణం కదా. ఇప్పుడు ఎదుటోడు నిన్ను మోసం చేస్తా అంటే అదొక రకం, వాడేదో తెలివైనడనో లేకపోతే నువ్వేదో తెలివి తక్కువడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఇప్పుడు వీళ్ళు చేసిన పని కూడా అలాంటిది అన్నమాట, ఇంచుమించుగా. సరే, ఫలితంగా ఏంటంటే ఈ యూరప్ దేశాలలో పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులంతా కూడా రావడం ప్రారంభించారు. ఏ దేశాల నుంచో అంతా వస్తారు. ఏది ఈ పడవలు బోట్లని వేసుకొని దాని మీద గొర్రెల మాదిరి అంతా ఎక్కేసేది ఇష్టప్రకారం వచ్చి దొబ్బుతారు. ముఖ్యంగా 1980 తర్వాత నుంచి ఈ అక్రమ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇక యూరప్ దేశాలు కూడా ఈ విధంగా తమ దేశాలకు వచ్చేటటువంటి వలసదారులకు పెద్ద ఎత్తున ఈ ఉచిత పథకాలను కల్పించడం మొదలుపెట్టారు. ఉచిత పథకాలంట. రష్యా ఓలియా ఈ విషయంలో కరెక్టా? ఎవరైనా వాళ్ళ దేశానికి వలసదారులుగా పోతే దేశంలో ఒక పక్కన ఏదో ఈసిరాడు బార్ దొబ్బుతారు. వాళ్ళు కనీసం మనుషులకు కంటికి కనపడని చోట తీసుకుపోయి ఆడ పడేస్తారు. వాళ్ళకి ఏంది, కేవలం ఏంటంటే తిండేస్తారు, అది కూడా లిమిటెడ్గా. తర్వాత వచ్చేసి నీళ్లు పోస్తారు, ఏది గొంతు అరిపి చచ్చిపోకుండా. అంతే. వాళ్ళు ఆడిపోయి హాస్పిటల్స్లోకి పోయి చూపించుకునేది, లేకపోతే స్కూల్లో పోయేది, వాళ్ళ చదువులు చెప్పేది, లేకపోతే వాళ్ళ పనులు ఇచ్చేది, ఈ బొకాడా సమాసాలన్నీ కూడా ఉండవు. అర్థమవుతుందా? ఏది మన దేశంలో కదా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు అన్ని ఇచ్చి మనం దొబ్బించుకుంటున్నాం చూడండి. ఈ కథలన్నీ కూడా ఉండవు. ఉంటే ఆ విధంగా ఉండాలి. సరే, వీళ్ళు ఏం చేశారయ్యా అంటే వాళ్ళకు ఉచితంగా తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు వంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించారు. ఇంకోటి చెప్పిన మాట వింటారా? ఇక ఇదేదో బాగుండదని చెప్పేసి తీవ్రవాద దేశాలైనటువంటి పాకిస్తాను, బంగ్లాదేశ్, సిరియా, ఇరాకు, లిబియా దేశాల నుంచి మాత్రమే కాకుండా ఆఫ్రికా దేశాల నుంచి కూడా ఈ యూరోపియన్ దేశాలకు పెద్ద ఎత్తున ఈ అక్రమ వలసదారులంతా కూడా ప్రవేశించడం మొదలుపెట్టారు. ఈ విధంగా యూరప్ దేశాలలోకి ప్రవేశించేటటువంటి వలసదారుల్లో 90% మంది ముస్లింలే ఉండటం మనం ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ముఖ్యంగా వీళ్ళంతా కూడా లిబియా నుంచి ఇటలీకి చేరుకొని అక్కడి నుంచి యూరప్ దేశాల్లోకి విస్తరిస్తూ ఉన్నారు. ఇక యూరప్ దేశాల ప్రభుత్వాలు కూడా వీళ్ళను చూసి చూడనట్టుగా వదిలేసినాయి, లేదా తమ తమ దేశాల్లోకి ఈ అక్రమ వలసదారులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనకైతే ఎట్టు నేను తెలిసిన, మనం అమెరికాకి పోవాలన్నా, లండన్కి పోవాలన్నా, ఇటలీకి పోవాలన్నా, లేకపోతే ఏదైనా యూరప్ కంట్రీస్కి పోవాలంటే ఓయమ్మ బాగా చదువుకోవాలేమో, బాగా చదువుకుంటేనే ఆడికి పోగలుగుతామేమో, ఏది జాబులు చేసేదానికి. ఒకవేళ చదువుకోవడానికి ఆ దేశాలకు ఎక్కడికైనా పోవాలన్నా కూడా ఈ వీసాలు లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా, దానికి కావాల్సినవన్నీ కూడా ఆ ప్రొసీజర్ ఏ స్థాయిలో ఉంటుందని చెప్పేసి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ వాళ్ళు చూడండి, ఏమి లే, ఒక బోట్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు, ఒక గుడ్ల సంచి ఒకటి మూట ఒకటి కట్టుకొని అడుక్కునే వాళ్ళ మాదిరి వెళ్ళిపోవడమే. ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి. పైగా వాళ్ళకి అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఫ్రీగా దొరుకుతా ఉండే. ఇంకేం కావాలి అంతకంటే. ఆ విధంగా పెరుగుతా యూరోప్ లో ఈ అక్రమ వలసదారుల సంఖ్య దాదాపుగా 1 కోటికి చేరుకునిందనమాట. సరే, ఈ వలసదారులు తమ దేశాల్లో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి నిలువ నీడలేక యూరప్ దేశాల్లోకి వస్తున్నారని చెప్పేసి ఈ యూరప్ దేశాల్లో తమకు తామైతే సర్ది చెప్పుకునే, అరే మనం బాగా ఉండేవాళ్ళం కదా, వాళ్ళంతా లేక ఏదో వచ్చారులే అని చెప్పి అనుకున్నారు. కానీ ఏకు మేకైనట్టు యూరప్ దేశాలలోకి ప్రవేశించేటువంటి ఈ అక్రమ వలసదారులు ఆ దేశాలలో స్థిర నివాసాలను ఏర్పరచుకున్నారు. ఇక అక్కడి నుంచి ఈ అక్రమ వలసదారులు యూరప్ దేశాలకు చెందినటువంటి స్థానిక ప్రజలను బెదిరించడం మొదలుపెట్టారు. చూడండి, డిక్కీ బోలు పెట్టుంటుందంటే ఇది ఇట్టే ఉంటుంది. నువ్వేదో పోయినా వాడికి అడగతినేదానికి, వాడు ఏదో నీకు జాగా ఇచ్చాడు, నీ మొఖాన్ని ఏదో కుక్క బిస్కెట్ వేసాడు, నీ మొఖాన్ని ఏదో వేసినాడు, ఏదో తిని ఊగిరిచ్చా ఆడ పక్కన కూర్చోండాల మర్యాదగా. వాళ్ళకి ఏదో వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చా. అట్లా కాదని చెప్పేసి వాళ్ళ మీదనే మరకను మొదలుపెడితే ఊరికే ఉంటారా? దీంతో యూరోపియన్ యూనియన్లో అక్రమ వలసల సమస్య సామాజిక, ఆర్థిక, అలాగే రాజకీయ వ్యవస్థలపైన తీవ్రమైనటువంటి ఒత్తిడిని అయితే పెంచిందనమాట. పైగా ఈ అక్రమ వలసల వల్ల ప్రభుత్వ ఖజానాలపైన పెద్ద ఎత్తున భారం పడుతుంది. ఈ
ఆశ్రయం కోరే వాళ్ళకు ఇల్లు అదేవిధంగా ఫుడ్ అలాగే ఇతర ప్రాథమిక అవసరాలు కల్పించడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట. ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే పాఠశాలల్లో జనాభా పెరగడం వల్ల స్థానికులకు అందేటటువంటి సేవల నాణ్యత తగ్గడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ అక్రమ వలసదారులు తరచుగా షాడో ఎకానమీ లేదా అనధికారిక రంగాల్లో పనిచేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ షాడో ఎకానమీ అంటే సాధారణంగా ఏ దేశంలోనైనా సరే వ్యాపారాలు కానీ లేదా పనులు కానీ ప్రభుత్వ నిబంధనలకు లోబడి అంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు అంతేందుకు మనం ఏదైనా ఒక బండి మీద టిఫిన్ సెంటర్ పెట్టుకుంటేనే మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ కావాలి మన దేశంలో, అంతేనా కాదా? ఆ విధంగా ఉంటుందన్నమాట. కానీ ఈ షాడో ఎకానమీ అంటే ప్రభుత్వాల కన్నుగప్పి ఎటువంటి రికార్డులు కూడా లేకుండా జరిగేటటువంటి ఆర్థిక కార్యకలాపాలు అన్నమాట. అర్థమైందా? దీనివల్ల వాళ్ళు ఆదాయపు పన్ను అయితే చెల్లించలేరు. అంటే వీళ్ళ వల్ల దేశానికి రూపాయి ఉపయోగం లే. ఇది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంది అనమాట. అలాగే అనేక ప్రాంతాల్లో స్థానికులకు అలాగే ఈ అక్రమ వలసదారులకు మధ్యన ఘర్షణలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఇది జెనోఫోబియా అలాగే జాతి వివక్షకు దారితీస్తుందన్నమాట. ఏంటంటే వాళ్ళు చూస్తేనే అది ఒక అంటరాని వాళ్ళ మారి చూస్తున్నారు ఎవరు అక్కడ లోకల్స్. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు అట్టున్నాయి, దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు. ఇంకా వాళ్ళనైతే కుక్కలను చూసేట్టు చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ మీద రెచ్చిపోతారు. అంటే అక్కడ భద్రత అనేది లేకుండా పోతుందన్నమాట. ఇక ఈ అక్రమ వలసదారులు యూరప్ దేశాలలో కూడా షరియా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం ప్రారంభించారు. చూడండి, అదేదో కథ ఒకటి ఉంటుంది, మీరు విన్నారో లేదో. ఒక ఒంటె అంట, ఆ ఒంటె దాని యజమాని ఎవరైతే ఉంటారో అడుగు ప్రయాణంలో పోతూ ఉంటారన్నమాట. బయట ఏదో వానో ఏదో పడుతూ ఉంటుంది, ఏదో జరుగుతూ ఉంటుంది. యజమాని ఏం చేస్తా అంటే ఒక డేరా వేసుకొని పోయి లోపల ఉంటాడు. అయ్యా యజమాని అంతా తడిచిపోతానో సరిగ్గా తట్టుకోలేకుండా అని చెప్పేసి ముందు తల పెట్టుకునేదానికి జాగా అడుగుతుందంట ఎవరు, ఒంటె. సరేలే అని చెప్పేసి ఆయన పాపం పెద్ద మనసు చేసుకొని తలకాయ పెట్టుకునేదానికి జాగా ఇచ్చాడు. అబ్బా నా వల్ల కావడం లేదు, మేడ వరకు జాగా ఇవ్వమని చెప్పి అడుగుతుంది. అట్లా ముందుగాళ్ళు వెనకాళ్ళు అంతా పోయి ఇది ఏకంగా లోపలికి దూరుకొని యజమాని తీసుకుపోయి బయట దొబ్బుతుంది అనమాట. సేమ్ టు సేమ్ వీళ్ళు కూడా అంతే. అర్థమవుతుందా? లేకపోతే వీళ్ళు పోయింది బతకలేక వీళ్ళు ఆడికి షరియా చట్టం కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం. అంతేకాకుండా వీళ్ళు మానవ అక్రమ రవాణా అలాగే డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం కూడా ప్రారంభించారు. దీంతో యూరోపియన్ దేశాలలో మధ్యగోనాటి పరిస్థితులు రావడం మొదలైనాయన్నమాట. స్థానికులపైన దాడులు చేయడం, స్థానిక తెల్లజాతి అమ్మాయిలను లైంగికంగా వేధించడం, తెల్లజాతి అమ్మాయిలను తీవ్రవాద గ్రూపుల్లో చేర్చడం వంటి పనులన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ అలవాటు చేస్తారు. డ్రగ్స్ కోసం వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారనమాట. వీళ్ళంటే పొరం పోకుండా కొడుకులు వీళ్ళు పోయి వాళ్ళని కూడా జడగొడతా ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా మీకు, వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా అంటే పెట్స్ అంటే మన వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా చిన్న కుక్క పిల్లలు పిల్లులు అట్లా పెంచుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏళ్ళ దెబ్బకు తట్టుకోలేక భయపడిపోయి పందులు పెంచుకుంటున్నారు. పందులను పంది పిల్లలను వాటిని దొడుకొని పోతారు కూడా. అంటే ఈ పంది ఉంటే వాళ్ళ దగ్గరికి రారని చెప్పేసి వాళ్ళ ధైర్యం అనమాట. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. దీంతో యూరోప్లో అంతా కూడా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. స్థానిక తెల్ల జాతి ప్రజలకు ఈ ముస్లిం అక్రమ వలసదారులపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ప్రారంభమైంది. దీంతో యూరోప్లో వలసలకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ఫార్ రైట్ పార్టీ అలాగే పోపులిస్ట్ పార్టీలకు ప్రజల్లో ఆదరణ అనేది మరింతగా పెరిగిందనమాట. ఇక చూస్తా కూర్చుంటే తమ సంస్కృతికి, తమ ఆచార వ్యవహారాలకు, తమ మతానికి, తమ అస్తిత్వానికే దెబ్బ తగులుతుందని చెప్పేసి ఈ యూరోపియన్ యూనియన్ దేశాలు అయితే భావించినాయి. దీంతో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో కొత్త మైగ్రేషన్ రూల్ అయితే ప్రవేశపెట్టినారు. ఈ బిల్లు ప్రకారం ముందుగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారులందరినీ కూడా గుర్తిస్తారు. తమ దేశాలలోని ప్రతి ఇంటిని, ప్రతి సంస్థను, అది షాపు కావచ్చు, కంపెనీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారన్నమాట. తర్వాత ఈ అక్రమ వలసదారులను కొన్ని డిపోర్టేషన్ సెంటర్లకు తరలిస్తారు. ఆ తర్వాత ఈ యూరోపియన్ దేశాలు కొన్ని ఆఫ్రికన్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇక ఆఫ్రికన్ దేశాలకు సంవత్సరానికి ఇదిగో ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి తమ దేశాలలో ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారులను ఆ ఆఫ్రికన్ దేశాలకు వెళ్ళగొడుతున్నారన్నమాట. చెప్పాలంటే ఇది ఒక చక్కని ఆలోచన. ఎందుకంటే వీళ్ళకి ఆడిపోతేనే బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ అక్రమ వలసదారులు తమ దేశాలకు వెళ్ళడానికి ఇష్టపడడంలే. కాబట్టి ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని ముస్లిం దేశాలతో మాట్లాడి ఈ అక్రమ వలసదారులను అక్కడికి పంపిస్తున్నారనమాట. చూసినారా? అదే కానీ వీళ్ళ మర్యాదగా ఉండింటే ఇంకొక రకంగా ఉండు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ స్వభావం చూపించారు. దాంతో వీళ్ళ దెబ్బకు వాళ్ళు తట్టుకోలేక వీళ్ళందరినీ కూడా తరిమి దొబ్బుతారు. ఇక ఈ బిల్లును యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో ప్రవేశపెడితే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో 389-206 ఓట్ల తేడాతో ఈ కొత్త బిల్లు అయితే పాస్ అయింది. అంటే ఇంత జరిగినా కూడా ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసే దరిద్రులు ఆడ ఉన్నారన్నమాట. అంతేనా కాదా? ఇక త్వరలోనే ఈ బిల్లును చట్టంగా అయితే రూపొందించనున్నారు. తద్వారా తమ దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ అక్రమ వలసదారుల పీడను ఈ యూరోపియన్ దేశాలు శాశ్వతంగా వదిలించుకొని ఉన్నాయి.
అది విషయం అయితే యూరోప్లో మారుతున్నటువంటి ఈ సంచలన పరిణామాలు ప్రపంచ రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి. ఇంకా మిత్రులారా, ఈ కీలకమైన అంశం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తాజా అలాగే లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం ఇతరులకు కూడా చేరే విధంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీ యొక్క వాట్సాప్ గ్రూపులోనూ షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.